నమస్కరిస్తూ ఈవేళ వచ్చినటువంటి కార్యక్రమం మన పాఠశాలలో 10వ తరగతి చదివి 587 మార్కులు తెచ్చుకొని కొత్తపల్లి శ్యామ్ సుందర్రావు గారు మండలంలో సెకండ్ పొజిషన్ తెచ్చుకొని IIITలో న్యూజివీడ్లో సీట్ సంపాదించిన సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ మిమ్మల్ని కూడా ప్రోత్సహించడానికి నేను రావడం జరిగింది. అయితే ఈవేళ ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మా మామగారు. ఈవేళ నా తల్లిదండ్రులు నా అభివృద్ధికి ఎంత కారణమో ఆయన కూడా ఆయన కుమార్తెనిచ్చి నన్ను చదివించి నా పిల్లలు చదివించి తన యావదాస్తులు కూడా మాకు దచ్చైనటువంటి వ్యక్తి. ఆయన మా ట్రస్ట్ మొదటి గౌరవ అధ్యక్షులు. ఆయన గుర్తుగా కార్యక్రమం చేస్తున్నాం. తర్వాత ఈ అబ్బాయి సీట్ రావడం కూడా కొంత మిరకలది. మొన్న 9వ తేదీన ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. నిబంధనలు అడ్డుగా సీటు రానందువల్ల అనేది ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు నేను చూశాను. దీన్ని ఎలా పరిష్కారం అవుతుంది? మా అబ్బాయికి మంచి మార్కులు వచ్చి కూడా సీట్ సంపాదించిన పరిస్థితి అందరూ నిరుపేదని కూడా చెప్తున్నారు. ఎలా పరిష్కరిస్తారనేది నేను చూడడం జరుగుతుంది, కానీ ఎవరికి ఫోన్ కూడా చేయలేదు. మళ్ళీ నిన్నను ఈనాడు పేపర్లో మళ్ళీ వచ్చింది, అబ్బాయి సీట్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే మీ అందరికి తెలిసిన వ్యక్తి మన శ్రీధర్ గారు న్యూజివీడ్ వెళ్ళి వాళ్ళ నాన్నగారితో పరిచయం ఉన్నటువంటి ఆ ప్రిన్సిపాల్ మిగతా వాళ్ళందరితో కన్సల్ట్ చేసి ఆ నిబంధనలు అనేది సడలింపు చేసి మళ్ళీ న్యూజివీడ్లో సీట్ సంపాదించడం అనేది జరిగింది. ఇది నిజంగా గొప్ప విషయం. ఇక్కడ ఆ విద్యార్థికి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు గొప్పతనము, ఆ తల్లిదండ్రులు గొప్పతనం అయితే, ఆ రెండో సీన్కి వచ్చినప్పటికీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టినటువంటి ఆ ఈనాడు పత్రిక వారు దాన్ని సాధించడానికి వచ్చినటువంటి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి, ఉన్నత స్థాయికి చేరాలనుకుంటే కేవలం ఆ కుటుంబ సభ్యులు లేకపోతే ఆ వ్యక్తితో అవదు. దానికి సమాజం కూడా తోడ్పాటు జరగాలి. అలా తోడ్పాటు జరిగినప్పుడే మనకు చక్కనైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. మరి ఈ విషయం నేను పేపర్ చూసిన వెంటనే సార్కి మెసేజ్ కూడా పెట్టాను. నేను 4 గంటల నెట్లో చూశాను. చూసి వెంటనే మన మురళి గారికి శ్రీధర్కి మెసేజ్ పెట్టాను. పెట్టి తర్వాత ఇట్లాంటి విషయం ఈ మామూలుగా అయితే ఈ సీటు సంపాదించడం ముందే వచ్చుండే మా అబ్బాయికి ఈ నిబంధన లేకపోయి ఉంటే వచ్చును, కానీ దాన్ని సీటే సంపాదించ జరిగింది. కానీ కొన్ని పరిణామాలు అనేవి జరగడము, ఇది మన గ్రామానికి మిగతా గ్రామాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైనా జరిగినప్పుడు అక్కడ పెద్దలు దాన్ని స్పోర్టింగ్ తీసుకోవాలి. ఇది మన ఊరు, మన పిల్లడికి ఒక వ్యక్తి ఆయన జీవితం ఇప్పుడు ఏంటంటే పిల్లలు వింటున్న 10th క్లాస్ వాళ్ళు ఆయనకి ఇప్పుడు మరి ఉద్యోగం వచ్చినంత వరకు ఆయనకి ఏ టెన్షన్ ఉండదు. ఇంటర్మీడియట్ అయిపోద్ది, ఇంజనీరింగ్ అయిపోద్ది. ఇంజనీరింగ్ అవుతున్నప్పుడే ఆయనకి జాబ్ వచ్చేస్తుంది. కనుక ఇంటర్మీడియట్ మార్కులు ఎన్ని వస్తాయా, లేకపోతే నాకు మళ్ళీ ఇంజనీరింగ్ సీట్ వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచన లేదు. కనుక మీరు అందరూ కూడా అబ్బాయిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సంవత్సరం 1 కాదు ఆ పక్కన 0 పెట్టాలి. 1 పక్క 0 పెడితే 10 వెరీ గుడ్. ఎడం పక్క కాదు, కుడి పక్కే కదా. నెక్స్ట్ ఇయర్ మంచి మార్కులతో అందరూ కూడా సీట్లు సంపాదించుకోవాలని కోరుకుంటూ, మరి మాకు ఇప్పుడు మా శ్రీనివాస్ అడిగారు ఈ మధ్య చాలా రోజులు కనిపించలేదేంటండి సార్ అని. మాకు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు సార్. ఎక్కడైనా మంచి ఫలితాలు అనండి, మంచి కార్యక్రమం జరిగితే మాకు పిలవాల్సిన అవసరం లేదు, మేమే వెతుక్కొని వచ్చేస్తాం. మరి గతంలో కూడా ఇక్కడ అమ్మకి తల్లిదండ్రులకి పాద పూజ కార్యక్రమం ఉగాది రోజు కూడా ఉగాది రోజే చేసాం. ఊరంతా కూడా వచ్చారు. ఆవిడ వర్షమైనప్పటికి కూడా నిజంగా ఆ వరండ మొత్తం కంప్లీట్ ఒక బ్యాచ్ 2-3 బ్యాచ్లు కూడా చేయడం జరిగింది. కానీ ఈ గ్రామం కూడా చాలా మంచిది, ఐక్యత గల గ్రామం. ఈ మండలంలో పెద్ద గ్రామాలు ఇది ఒకటి. చేపరం, మెలిపుట్టి అంత జనాభా ఉన్నటువంటి గ్రామం. పూర్వం కాంచి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం ఇది.
మరి మాకు ఇక్కడ కూడా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఈయనకి కూడా ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ తాతగారు ఈ ఊరే, గేదెల మాకన్న గారని. ఇప్పుడు వాళ్ళ తాలూకా మనవులు, జయరత్నం, జీవులు అంటాయి, వాళ్ళందరూ ఉన్నారు. మరి ఆయనకు కూడా నిజంగా ఆయన ఒక రకంగా అదృష్టం. ఆయన తాతగారు ఊర్లో ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమం జరగడం ఇది యాదృశ్చికంగా జరిగినటువంటిది. ఏదేమైనప్పటికీ కూడా పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ మంది ట్రిపుల్ 8 కాదు మంచి మార్కులు సాధిస్తే ఇందులో ఐఐటీకి వెళ్ళొచ్చు, లేకపోతే మెడిసిన్ సీట్ సంపాదించవచ్చు. కనుక మీరు సాధించిన ఫలితాలే మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, మీ గ్రామ పెద్దలకు కూడా పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. మీరందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నారు. జై హింద్.